మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. ఎందుకంటే నష్టపోయారు, అప్పటికే వీళ్ళు నష్టపోయారు. శోధన వచ్చింది, భయంకరమైన శ్రమ వచ్చింది. ఆ శ్రమ రాగానే వీళ్ళు పాపాన్ని ఒప్పుకోవడానికి ఉపవాసం ఉన్నారట. పాపాన్ని ఒప్పుకోవడానికి దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి వాళ్ళు ఏడుస్తూ ప్రార్థన చేస్తూ మేము యెహోవా దృష్టికి మేము పాపాత్ములము అని ఒప్పుకుంటూ వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. అంటే మీరు ఆలోచన చేయండి ప్రియమైన దేవుని సంగమా, తప్పు చేసినప్పుడు అన్నం తింటావా? తినాలనిపిస్తుందా? గిల్టీ ఫీలింగ్తో ఉంటావా కదా? నాన్న కొట్టాడు, అన్నం తినాలనిపిస్తుందా? మరి ఏం చేస్తాం? మూలపోయి కూర్చుంటాం. భర్త తిట్టాడు, బిర్యానీ తినాలనిపిస్తుందా? మా ఆయన నన్ను తిట్టిన కారణంగా ఈరోజు బిర్యానీ స్పెషల్ అంటదా? తినబుద్ధేదు. నష్టం జరిగినప్పుడు కానీ, బాధ జరిగినప్పుడు కానీ, మనసు కకలావికలం అయిపోయినప్పుడు కానీ ఎప్పుడు కూడా మనసు తిండి మీదకి వెళ్ళదు. తిండి వదిలేస్తాం అక్కడ. ఎందుకు తిండి ఈరోజు తినాలనిపించట్లేదు. మరి ఏం చేద్దాం ఇప్పుడు? లేదండి, ఇప్పుడు మనకి తిండి కాదు కావాల్సింది, దేవుని సన్నిధిలో సమయం గడపాలి. ఆ గిల్టీ ఫీలింగ్తో ఉన్న ముందు పాపం ఒప్పుకుని విడిచిపెట్టాలి, లేదా ఈ శ్రమను గూర్చి దేవుని సన్నిధిలో మొర్ర పెట్టాలి. ఇలాంటి ప్రత్యేక కారణాలలో వాళ్ళు ఉపవాసం ఉంటున్నట్టుగా మనకు అర్థం అవుతుంది గ్రంథం చూస్తుంటే. అంతే తప్ప పని కట్టుకుని డేట్ పెట్టుకుని ఉన్నా కూడా దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయలే. పొద్దున చెప్పాను మీకు జకరియా గ్రంథంలో, అరే నాయన మీరు ప్రతి సంవత్సరం ఈ టైంకి ఉపవాసం ఉంటున్నారు, భక్తితోనే ఉంటున్నారా అని అడిగాడు ఆయన. అంటే మీ బతుకుల్లో ఏం లేదనేసాడు, అక్కడ భక్తి లేదు అని చెప్పేశాడు. అంటే ఒక శోధన సమయమున, ఒక బాధాకరమైన పరిస్థితులు దేవుడు మిమ్మల్ని అలా ఉంటే ప్రార్థన వింటానని చెప్పలేదు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. చాలాసార్లు మీకు చెప్పాను. ఇప్పుడు మీ అబ్బాయి మిమ్మల్ని సైకిల్ అడిగాడండి. ఏమడిగాడు? స్కూల్కి వెళ్ళే మీ అబ్బాయి సైకిల్ కొనమని అడిగాడు. నువ్వు 2 రోజులు అన్నం మానేస్తే కొంటానని ఏనన్నా అంటాడా? అండు. నువ్వు సైకిల్ ఇవ్వడానికి ఆయన అన్నం మానేయడానికి సంబంధం లేదు. తండ్రి అలా శాడిస్ట్ కాదు. నువ్వు 2 రోజులు అన్నం మానేసి ఏడుస్తున్నాను అడగాలి, అలాగ అడిగితే నీకు ఇస్తాను అని తండ్రి అండు. ఎందుకంటే తండ్రి ప్రేమిస్తున్నాడు కుమారుణ్ణి కదా. ఇప్పుడు దేవుడు కూడా నువ్వు ఉపవాసం ఉండి కడుపు మార్చేసుకుని నన్ను అడిగితే తప్ప నీకు ఇవ్వను, నువ్వు ఎంత ఏడిస్తే, నువ్వు ఎంత బాధపడితే, నీ పేగులు ఎంత మలమల మాడిపోతే అప్పుడు నేను సాటిస్ఫై అవుతాను, అప్పుడు ఇస్తాను అనేటువంటి శాడిస్ట్ మన దేవుడు కాడు. అలాగ అర్థం చేసుకోకండి దయచేసి. ఉపవాసం అనేది పూర్తిగా నీ ఇష్టంతో జరిగేది. ఆయన నిన్ను అడిగితే చేసేది కాదు, లేదా ఆయన నీకు ఆజ్ఞగా చెబితే చేసేది కాదు. ఉపవాసం అనేది సంపూర్ణంగా ఎవరిష్టంతో జరుగుతుంది? నీ ఇష్టంతో జరుగుతుంది. నువ్వు ఇష్టపడి చేసుకో అంతే. అది ఏ కారణాల్లో నీకు తినాలని లేదు ఇంకా టైంలో. ఒకటి, నువ్వు శ్రమలో ఉన్నావు, లేదా బాధలో ఉన్నావు, లేదా కష్టంలో ఉన్నావు, లేదా గిల్టీ ఫీలింగ్తో ఉన్నావు తప్పు చేసి. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు మామూలుగానే తినగలవా? తినాలని అనిపించదు. మైండ్కి అసలు ఆ థాటే రాదు, తిండి మీద ధ్యాసే వెళ్ళదు. అలాంటి స్థితిలో నేను దేవునితో సమయం గడపాలి అనుకున్న సందర్భాలు మనం ఇప్పుడు చూస్తున్నాం. అంటే దేవుడు అక్కడ నువ్వు అన్నం తింటే నీ మీద కోప్పడిపోయేవాడు కాడు, నిన్ను అన్నం తిన్నందుకు నీ ప్రార్థన విన్ననేవాడు కాడు. అలాగే ఉపవాసం ఎన్ని గంటలు చేయాలి, ఎంత సమయం చేయాలనే లెక్కలేమి బైబిల్ గ్రంథంలో లేవు. మన వాళ్ళు పెట్టుకున్నారు ఇవన్నీ. నేను చెప్పాను కదా, పొద్దున 6 గంటలకట ఓ టీ తాగుతారట. టీ తాగి మధ్యలో ఒక జ్యూస్ తాగుతుంటారట. 2 ఇడ్లీ 3 ఇడ్లీ తక్కువ తింటారట. రోజు వాయి తినేసేవాళ్ళు 4 తింటారట. 3 అయ్యేదాకా వెయిట్ చేస్తారట. 3 గంటలకు మళ్ళీ 2 పూటలతో కలిపి కొట్టేస్తారట. మళ్ళీ రాత్రి 9 గంటలకు పడుకునేసరి మరోసారి తినేస్తారట. ప్రభా మరి చూసుకో, మరి ఉపవాసం ఉన్నాను, మరి ఏంటి అది కాదు, అలాగ వద్దు అసలు, అది అసలు రైటే కాదు. ఇప్పుడు నేను అన్నం మానేసినందుకు నువ్వు నాకు ఇది చెయ్యాలి అబ్బాయి, మరి అదిగో చూసుకో, నేను అన్నం మానేశాను, నువ్వేమో నాకు ఇది చేసి పెట్టాలి, మన ఇద్దరికి డీల్ ఇది. ఏంటది? నాటకం కాకపోతే హృదయపూర్వకంగా జరిగింది అది కాదు. నీకు ఎప్పుడు మనసంతా 3 ఎప్పుడు అవుద్దని ఉంది, టైం పెట్టుకున్నావు నువ్వే అలారం. మనసు ఎప్పుడు 3 అవుద్దా అని ఎదురు చూస్తూ 3 అవుట్ అయిపోయి ఆ తిండి రాగానే కంచం మీద పడిపోయి నువ్వు ప్రార్థన చేసేటప్పుడు కూడా నీకు ఏదో బిర్యానీ గుర్తొస్తుంటుంది.
లేదా నువ్వు తినబోయే కూర గుర్తొస్తుంటుంది. నిజం, ఇది పచ్చి నిజం. ఒక ఆవిడట మునక్కాడ కూర వండుకుందట, వంకాయ మునక్కాడ. వంకాయ మునక్కాడ కూర వండుకొని అందులో గుడ్డు కూడా వేసుకుందట, పక్కన పెట్టుకుందట. అన్నం కూడా వండేసుకుని పక్కన పెట్టుకుందట. చూసుకుందట, సాయంత్రం వస్తానే, 3 గంటలకు వస్తానే అని చెప్పేసుకుని శుభ్రంగా హాట్ బాక్సులు పెట్టేసుకుని చర్చికి వెళ్ళిపోయింది. చర్చికి వెళ్ళిపోయి ప్రార్థన చేస్తుంది. అలా కూర్చుంది, 8 గంటల నుంచి కూర్చుంది. అలా అంటుంది, ఇలా అంటుంది, పైకి చూస్తుంది, గడియారం వంక చూస్తుంది. అమ్మ 10 అయిందా, 11, 12, 1 గంట, 2, 3, ఇంకా 5 గంటలు ఉందా అనుకుంది. సరే, క్షణం ఒక యుగంగా గడుస్తుంది. ఇప్పుడు క్షణం ఒక యుగంలా గడుస్తుంది. ఎప్పుడు అవుద్దో 3 అనుకుంటుంది. ఈలోగా ఆవిడ వంతు వచ్చింది ప్రార్థన చేయడానికి. ప్రార్థన చేస్తుంది ఇప్పుడు. ఏమని? ప్రభువా నీకు స్తోత్రం, ప్రభువా స్తోత్రం, 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 గుడ్డు వంకాయ మునక్కాడ, స్తోత్రం, గుడ్డు వంకాయ మునక్కాడ. అంటే మనసు నిండా ఏముంది ఇప్పుడు? గుడ్డు వంకాయ మునక్కాడ, గుడ్డు వంకాయ మునక్కాడ. అది కాకుండా చికెన్ అనుకోండి, చికెన్, బిర్యానీ ఇది వస్తుంది మైండ్లో. తలుచుకుని నోట్లో ఓట్లు ఊరిపోతుంటాయి. 3 ఎప్పుడు అవుద్దా, 3 అవగానే నీకు దిక్కుమాలిన భాష అమ్మాయి అయిపోయింది అనుకోని ఇంటికి వెళ్ళిపోయి ప్రశాంతంగా కంచాలు వడ్డించేసుకుని ఇంకేముండదు. గబగబా చేతులు కడిగేసుకోవడం. చేతులు కూడా కడుక్కోరు కొంతమంది, ఇంకా ఎందుకంటే హడావుడి కదా. గబగబా కంచం తీసేసుకుని వడ్డించేసుకుని రోజు మీద ఎక్కువ వేసేసుకుని, ఇప్పుడు హడావుడిలో ఇంకా ఎక్కువ వేసేసుకుంటారు. అక్కడే ఉంటుంది, ఎక్కడికి పారిపోదు. అయినా కానీ 4 స్పూన్లు ఎక్కువ పడేసుకుని గెరిట్లు అందులో 1 గది 2 గుడ్లు వేసేసుకుని, మునక్కాళ్ళు వేసేసుకుని, అది వేసేసుకుని, చికెన్ వేసేసుకుని మొత్తం కలిపేసుకుని తోసేయడం ఇంకా తొందరగా. అమ్మయ్య అనుకుంటారు ఎక్కువ తినేసి. అప్పుడు దేవుడితో ఇదిగో గుర్తుపెట్టుకో, మరి రాసుకో, పొద్దులో ఏం రాసుకోవాలి? ఉపవాసం చేసావనా? ఇప్పుడు మీరు చెప్పండి, ఇది బాగుందండి, ఇది ఏమైనా ఇందులో ఏమైనా భక్తి కనబడిందా? ఇలాంటి ఉపవాసాలు గతంలో జరగలేదా మీ జీవితంలో? జరిగాయి. ఎందుకు జరగవు? అనుభవాలతో చెప్తున్నాను నేను. ఎందుకు జరగవు? ఖచ్చితంగా జరుగుతాయి, ఖచ్చితంగా. మా అమ్మ అనేది, ఒరే నువ్వు ఏమనుకున్నా అయిపోవాలంటే శుక్రవారం ఉపవాసం ఉండరు అనేది నన్ను. నిజం, నాకు భక్తి లేదు, ఏమీ లేదు. అరే నువ్వు అనుకున్నట్టు అయిపోవాలంటే శుక్రవారం ఉపవాసం ఉండాలిరా చిన్న. నువ్వు అనుకున్నట్టు అయిపోద్దంటే నిజమేనా మమ్మీ? నిజమేరా, అయితే ఉందాం, పోయిందేముంది, ఏం చేయమంటావు? ఏం చేయక్కర్లేదు. పొద్దున్న లేచి తలస్నానం చేసి తెల్ల చొక్కా తెల్ల ప్యాంట్ వేసుకో. తెల్ల ప్యాంట్ లేకపోతే ఏం చేయమంటావు? పోనీ ఏదో వేసుకోరా, క్రీమ్ కలర్ అయినా వేసుకో, వైట్ షర్ట్ వేసుకో. వేసుకుంటా వచ్చే నాతో పాటు చర్చికి. మంచినీళ్ళు కూడా తాగకూడదు 3 అయ్యేంత వరకు అనేది. ఉంది తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి ప్రార్థన చేయమంటే ఏం చేస్తాం? ప్రార్థన బతుకులో ఏమీ లేదు, వాక్యం లేదు, లోపలంతా ఖాళీ. అసలు వాక్యం అంటే ఏంటో తెలిసి సావదు. బైబిల్ చదివిన బతుకు కాదు. ఎప్పుడైనా చదివితే ఆ కీర్తన చదవడమే. ఆ కీర్తనలో కూడా 2-3 చిన్న పొట్టి కీర్తనలో పొడుగు కీర్తన కనబడితే భయం వేసేది, బాబు ఇంత చదవాలా అని. నిజం, నేను ఓపెన్గా చెప్తాను. 119వ కీర్తన కానీ కనబడింది అనుకోండి, కొంచెం భయంగా అనిపించేది. అమ్మ బాబా ఇది మొదలెడితే ఇప్పుడు అవదు, అదే ఇది వద్దు మనకి, పొట్టిది ఏముందా అని ఎత్తుక్కునేవాడిని కీర్తన. ఈ పొట్టిది చదివేసుకొని టకటక అమ్మయ్య అమ్మ బైబిల్ అయిపోయింది అమ్మ చదివేశా. ప్రార్థన చేయమంటే ఏం చేస్తామండి? పొద్దున్న 6 గంటల నుంచి 3 గంటలకి ఏముంటుంది చెప్పండి? బుర్రలో బైబిల్ లేదు, దేవుడితో సహవాసం లేదు, కానీ ప్రార్థన చేసేయాలి. ఏం చేస్తాను నేను ప్రార్థన? నా పిండాకుడి చేసేది ఏమీ లేదు ఇంక అక్కడ. అలా కూర్చొని స్తుతి కాసేపటికి నోట్లోంచి స్తుతన్న రాగం, అంతే. కాసేపటికి ఇంకా మనసులో అనుకుందాం, పైకి అనుకుంటాం స్తోత్రం అని మనసులో అనుకుంటూ, ఇంకా మనసులో అనుకున్నప్పుడు సౌండ్ రాకుండా కాసేపటికి నిద్ర వచ్చేది. అక్కడ తల ఇట్టేసుకుని చక్కగా ఇలాగా పడుకోవడమే. నిజం, పడుకునేవాడిని. కాసేపటికి లేచి అటు తిరిగి ఇటు తిరిగి 12 అయ్యేదాకా అక్కడ ఏముండదు. ఆ 12 అయ్యేదాకా టైం గడిపి, లేదా ప్రార్థన పాటలో ఏదో చిన్న ఒక అరగంట ప్రసంగం వినేసి 3 అయ్యేసరికి అమ్మో రా తల్లో వెళ్ళిపోదాం అని గబగబా బండి ఎక్కించుకుని రైమని ఇంటికి దారిలో ఎవడైనా కనబడడానికి తర్వాత వస్తాం, బాయ్ టాటా గుడ్ బై. ఇప్పుడు డైరెక్ట్ ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఇంటికి. గబగబా చేతులు కడిగేసుకుని పెట్టేయి, తొందరగా పెట్టేయి, తినేయాలి.
ఏముంది ఇందులో భక్తి? ఏమీ లేదు, వేస్ట్, అది వేస్ట్. సో నువ్వు ఎంగేజ్ అవ్వాలి అంటే, నువ్వు అక్కడ ఆత్మీయంగా బలపడాలి అంటే ముందు నీలో ఉండాలి వాక్యం అనేది. నువ్వు వెళ్ళిన తర్వాత ఆ వాతావరణంలో నీకు అన్నం గుర్తురాకూడదు. అలాంటి ఆత్మీయ వాతావరణం, వాక్యం, సత్యం, ప్రార్థన జీవితం, ఇవన్నీ అక్కడ ఉండాలి. నీలో అంత ఆసక్తి పుట్టాలి ముందు. అర్థమైందా? అప్పుడు నీకు ధ్యాస ఉండదు. రెండోది, అంత కాంప్లికేట్ అయిపోకుండా ఒక వాటర్ బాటిల్ దగ్గర పెట్టుకుని, లేదా ఒక 1/2 లీటర్ కొబ్బరి నీళ్ళు దగ్గర పెట్టుకుని, లేదా తేనె నిమ్మరసం పెట్టుకుని దగ్గర 1 లీటరు, ఒక గ్లాసు గంటకో 2 గంటలకో తాగుతూ అలా పక్కన పెట్టుకుని చక్కగా బైబిల్ చదువుకోవడమో, ప్రార్థన చేసుకోవడమో, వాక్యం ఎక్కువ వినడమో. ఇది ఈ స్థాయికి వెళ్ళాలంటే ముందు ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంట్రెస్ట్ లేకపోతే ఏది జరగదు. ఆ ఇంట్రెస్ట్ పుట్టాలంటే ముందు నీ మైండ్ నిండా ఏముండాలి? దేవుని మాటలు ఉండాలి, దేవుని వాక్యం ఉండాలి. మీరు ఆలోచన చేయండి బాగా.